ఆగస్టు 21, 22, 23 తారీఖులలో సింహరాశిలో జన్మించిన వ్యక్తులు మీ జీవితంలో ఒక అతిపెద్ద మార్పు అనేది రాబోతూ ఉంది. అది కూడా ఒక ఆడ వ్యక్తి వల్ల. ఆగస్టు 21, 22, 23 తారీఖుల శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9010394295. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కోర్టు సమస్యలు, మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లు అయితే ఒక్కసారి గురువు శివరామరాజు గారిని సంప్రదించండి. 100% కూడా మీ ఎటువంటి సమస్యలకైనా పరిష్కార మార్గం చూపుతారు. స్త్రీ పురుషుల వశీకరణం చేయబడును. కుటుంబం సమస్యలు ఉన్నా సరే 100% పరిష్కారం చేయగలరు. అలానే గుప్త నిధులను కలలోకి వస్తున్నాయా, ఇంట్లో కానీ స్థలాలలో కానీ పొలాలలో కానీ ఎక్కడైనా ఉన్నాయా, గురువుగారు పూజలు పెట్టి లిఫ్టింగ్ ద్వారా తీయబడును. నమ్మకంతో కాల్ చేయండి. ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. సింహరాశి వారికి ఏ స్త్రీ వల్ల అతిపెద్ద మార్పు రాబోతూ ఉంది, ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు ఉన్నాయి, అలానే శుభ మరియు అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చి సూర్యుడు. సూర్యుడు అంటే మనందరికీ తెలిసింది, ప్రపంచానికి అంటే ఈ సృష్టికే వెలుగుని ఇచ్చేటటువంటి వారు. అలాంటి సూర్య భగవానుడు ఈ రాశికి అధిపతి. సింహరాశి వారు మీ జీవితం అనేది చాలా వరకు కూడా ఇప్పటిదాకా మీరు నమ్మిన వ్యక్తులు, అంటే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్మి ఉన్నారో వారి చేతుల్లో మీరు మోసపోవటం, అలానే ఎవరినైతే మీ జీవితంలో మంచివారు అని అనుకున్నారో అలాంటి వారే మీకు నమ్మక ద్రోహం చేయటం, ఇలాంటివన్నీ కూడా ఈ రాశి వారికి ఇలా మనుషులను నమ్మి మోసపోవటం దాంట్లో మంచిగా అంటే అనుభవం ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు కూడా వీరు మంచివారు, కానీ ఇలా వీరిని మోసం చేసేటటువంటి వ్యక్తులు కూడా చాలా ఎక్కువ. అలాంటి వ్యక్తులు వీరి జీవితంలో ఎంతోమంది ఉన్నారు. ఇలా మోసం చేసినటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా అలాంటి వారిని వీరు నమ్మడానికి అస్సలు ఇష్టపడరు అని గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే సింహరాశి వారి దృష్టిలో ఒక్కసారి పడిన్లు అంటే ఇక ఆ వ్యక్తుల వైపు మళ్ళీ కనీసం తొంగి చూడరు అన్నమాట. అలాంటి వాళ్ళ వైపు తొంగి కూడా చూడరు. అలాంటి వాళ్ళకి పొరపాటున కూడా ఎప్పుడు క్షమించరన్నమాట. అలాంటి వాళ్ళని ఎప్పుడు క్షమించరు. చాలా మంచి వ్యక్తులు, కానీ జీవితంలో కష్టాలు, ఒడిదుడుకులు అనేవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. వీరేంటంటే చాలా వరకు కూడా మంచితనం అనేది ఎక్కువగా ఉంటుంది, కానీ వీరికి మంచితనంతో పాటు కొన్ని సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అయితే ఈ రాశి వారి జీవితం అనేది చాలా అంటే ఏదైనా ఒకటి సాధించాలి అని కావచ్చు, అలానే ఏదో ఒకటి చేయాలి అనేటటువంటి ఈ వ్యక్తి మిమ్మల్ని మోసం చేయాలి అని చూస్తారన్నమాట కొంతమంది. కనుక ఈ రాశి వారికి ఏంటంటే ఇలా మోసపోయి ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి మళ్ళీ ఎవరిని కూడా నమ్మరు. అలాంటి వ్యక్తుల వల్ల జీవితంలో ఒక అనుభవం వచ్చింది అనుకుంటారు, అలానే మారిపోతారు కూడా. కొన్నిసార్లు తెలియనివి కూడా తెలుసుకుంటారు. కాబట్టి చెడు జరిగినా కూడా అది మన మంచికే అనుకోవాలి. ఎందుకంటే ఇంకా అంతకు మించినటువంటి దారుణాలు జరగకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా అవకాశంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. సింహరాశి వారి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.